ముదుపాక గ్రామానికి వెళ్తే నేను వారిని అడిగింది ఒక్కటే, వేరే పార్టీ వస్తే మొత్తం కబ్జాలు జరుగుతుంది ఉత్తరాంధ్రకి అని చెప్పి, అలాంటి జరగకుండా మేము ఉంటాం అని చెప్పి చేసి మరి తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈరోజు నాకు కోపం వచ్చింది. ఎందుకు నేను మీకు ఎదురు తిరగకూడదు? మీరు అడ్డదిడ్డంగా అవినీతి ఇంత దోపిడీ చేస్తామంటే కాము కూర్చొని చూస్తూ ఉండాలా? అంటే మీకు సపోర్ట్ చేస్తే మీరు ఏం చేసిన దోపిడీకి మేము జేజేలు పలకాలా? చొక్కా పట్టుకొని అడుగుతాం. పిచ్చి పిచ్చి వేషాలు అయితే మా దగ్గర నాకు భయాలు లేవు. నేను ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాను అంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటే మీరు దిగొచ్చారా? మీరు మీ పిల్లలు దిగొచ్చారా? మీరు అన్నీ చేస్తామంటే మేము చూస్తూ కూర్చుండాలా? మేము ఇక బానిసగిరి చేస్తున్నావా, గులాంగిరి చేస్తున్నావా? మీకు మీరు దిగొచ్చారా? మీరు చొక్కా పట్టుకుని రోడ్ల మీద ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఒక్కొక్కరికి చెప్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం వచ్చారు మీరు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే అల్లుడు కావచ్చు. రాజ్యాంగ పరిధికి లోబడే ఉన్నారు. ప్రతి ఒక్కరు మర్చిపోకండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు దోపిడీలు చేస్తా ఉంటే, మీరు భూ కబ్జాలు చేస్తా ఉంటే, మీరు ఇసుక మాఫియాలు చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చోడానికి ఇక్కడ లేదు జనసేన పార్టీ. సరదాగా ఉందా మీకు?